రాజ్యము ఆయన పరిపాలన చేస్తున్నారు. యేసు ప్రభువారు రాజ్య పరిపాలన ఆయన చేతిలో ఉంది. తర్వాత అంతము వచ్చును, ఆయన పరిపాలన, ఆయన రాజ్యాన్ని తన తండ్రికి అప్పగించును అనే మాటలు అక్కడ ఉన్నాయి. 15వ అధ్యాయం 24వ వచనం తీసారా ఎవరైనా? తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును అంటున్నాడు. ఆయన సమస్తమైన అధికారాన్ని బలమును కొట్టివేస్తాడు. తర్వాత ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పగించాడు, అప్పుడు అంతం వస్తుంది. అంటే ప్రస్తుతానికి రాజ్యము ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఎవరు పరిపాలన చేస్తున్నారు రాజ్యాన్ని? యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్నారు. యేసు ప్రభువారి చేతిలో రాజ్యం ఉంది, స్థాపించబడింది రాజ్యము. ఆ రాజ్యము ఎప్పుడు అప్పగిస్తాడు తండ్రికి, అప్పుడు అంతం వస్తుంది. కాబట్టి రాజ్యాన్ని స్థాపించబడే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు యేసు ప్రభువారు. ఆయన ప్రభువు అయి ఉన్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం అనుకుంటాను. ఆయన క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను అని. ప్రభువు అనగా అధికారి, అధిపతి, పరిపాలకుడు. ఆయన రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు యేసు ప్రభువారు. ఇంకొక వచనాన్ని మీరు చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. ప్రకటన 5:10. ఒక పెద్దలలో ఒక పెద్ద చెప్తున్నాడు, పెద్దల్లో